రాబోయే కొత్త సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం అండి. మంచి పేరు. విశ్వావసు అనేటటువంటి పేరు ఒక గంధర్వుడి పేరు. ఏకాదశ గంధర్వ గణాల్లో ఒక గంధర్వుడి పేరు. వేదంలో కూడా కనిపిస్తుందండి. వివాహం సందర్భంలో దంపతుల మధ్య ప్రేమను పుట్టించి పెంచి ఆ విధంగా దంపతులను కలిపేటటువంటి బాధ్యత ఈ విశ్వావసు అనే గంధర్వుడిది. ఆ విధంగా విశ్వావసు ప్రేమప్రదుడు. మంచి పేరండి. అంతేకాదండి, విశ్వావసు అనేటటువంటి పేరు మహావిష్ణువుకి కూడా వర్తిస్తుంది. మహావిష్ణువు అంటే మంగళప్రదుడు, శుభప్రదుడు. ఈ విధంగా మనకు ఈ విశ్వావసునామ సంవత్సరం పేరులోనే మనకు సానుకూలమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయండి. సంతోషకరంగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకు? క్రోధి నామ సంవత్సరంలో మనకు ఈ పరిస్థితి లేదు. క్రోధి అంటే పేరులోనే క్రోధం. ఇంటింటా గొడవలు, చీటికి మాటికి అపార్థాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరంలో మనం చూసామండి. కానీ రాబోయే సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఇద్దరి మధ్య కూడా ప్రేమాభిమానాలు పెంచేట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. విశ్వావసు సంవత్సరం గురించి మనం ఒక్కసారి చూసుకుంటే, సర్వత్ర జాయతే క్షేమం సర్వశస్య మహార్ఘత, విశ్వావసౌ వరారోహే కార్పాసస్య మహార్ఘత అన్నారు. సర్వత్ర జాయతే క్షేమం, అన్ని చోట్ల కూడా క్షేమం వర్ధిల్లుతుంది, అందరికీ క్షేమం కలుగుతుంది అని చెబుతూ ఉన్నారండి. సర్వశస్య మహార్ఘత, పాడి పంటలు, అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి, మంచి దిగుబడి ధరలు వస్తాయి అని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత కార్పాసస్య మహార్ఘత అన్నారు. ముఖ్యంగా ప్రతి కాటన్ పంటలు ఏవైతే ఉంటాయో, కాటన్ మిల్లులు, కాటన్ వ్యాపారస్తులు, వాళ్లకు మంచి లాభాలు ఉంటాయి ఈ సంవత్సరం. సాధారణంగా మొత్తం మీద చూస్తే మాత్రం విశ్వావసునామ సంవత్సరం క్షేమకరము, శుభకరము అని అర్థమవుతూ ఉన్నది. అందువల్ల రాబోయే సంవత్సరంలో ఏదో అయిపోతుంది, ఏవో గ్రహాల కూటములు, ఏవో గ్రహణాలు, ఏదో రాశి వాళ్ళకి ఏదో అయిపోతుంది